హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రెసిడెన్షియల్ స్టేటస్ ప్లస్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్స్ ఎలా డిటర్మైన్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. సో మిస్టర్ కే, ఏ కెనడియన్ పర్సన్, కమ్స్ టు ఇండియా ఎవ్రీ ఇయర్ అండ్ స్టేస్ ఇన్ ఇండియా ఫర్ 4 months, January to April, every year since January 2016, determining his residential status for the assessment year 2024-25. జనవరి టు ఏప్రిల్ మనం డిస్కస్ చేసినట్లయితే మనకు 4 months ఉంటాయి. 4 monthsలో మనకు ఫస్ట్ ఏప్రిల్ 30 days ఉంటుంది, జనవరి 31 days, ఫిబ్రవరి 28 days, మార్చ్ 31 days, 120 days. ఎవ్రీ ఇయర్ కూడా 120 days మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ వదిలిపెట్టి, ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ వస్తుంది 2023-24, ఈ ప్రీవియస్ వదిలిపెట్టి 23 నుంచి అప్ టు 2016 వరకు సో వేసినట్లయితే మనకు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చూడండి. సో ఎవ్రీ ఇయర్ 120 days, 120 days, 120 days, ఇట్లా మనం 120 days ఎవ్రీ ఇయర్ వేసుకుంటాము. 2016లో మాత్రం 90 days, ఎందుకంటే మనకు జనవరి 2016 నుంచి మాత్రం వస్తున్నాడు. సో అప్పటికి మనకు ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి, మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రమే రిమైనింగ్ 3 months ఉంటాయి. 3 monthsలో 90 days. సో రిమైనింగ్ డేస్ అని 120 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 930 days వస్తుంది. 930 days. ఈ 930 days సో టోటల్ ఈ స్టే ఇన్ ఇండియా అతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు విన్నారు, 930 రోజులు, 930 days ఇండియాలో ఉన్నాడు అతను. సో మనకి హిజ్ రెసిడెన్స్ ఆర్ నాట్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ 2023-24లో మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే అతను 120 days ఉన్నాడు. సో మనకి బేసిక్ కండిషన్లో 182 days ఆర్ లేకపోతే 6 days ఉండాలి. సో ప్లస్ 365 days ఇన్ 4 yearsలో ఉండాలి. సో మనకు ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఫుల్ఫిల్ కావట్లేదు, కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో 60 days ఉన్నాడు ప్రీవియస్ ఇయర్లో, తర్వాత ప్రీవియస్ ప్రిసీడింగ్ ఇమీడియట్ ఇయర్స్లో 4 yearsలో ఏమున్నాడు మనకు 120 days, 4 yearsలో 480 days ఉన్నాడు. సో హీఈస్ ఫుల్ఫిల్లింగ్ ది సెకండ్ కండిషన్. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంకా సెకండ్ సెట్లో 2 additional conditions ఉన్నాయి. 2 additional conditions ఫుల్ఫిల్ అయితేనే, 2 conditions ఫుల్ఫిల్ అయితేనే అతను ఆర్డినల్ రెసిడెంట్ ఆర్ నాట్ ఆర్డినల్ రెసిడెంట్ అని మనం డిసైడ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి మనకు 2 additional conditions ఏమున్నాయి. సో 10 yearsలో 2 years ఉండాలి, 2 years 10 yearsలో ఉండాలి. సో మనకేముంది ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసినట్టే 365 ప్లస్ 365 అప్పుడు 2 years మనకి ఎంత అవుతుంది, 730 days ఉండాలి. సో 730 days ఉన్నాడు అంటే ఇక్కడ మనకి ఉన్నాయి 930 days ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్. సో సెకండ్ కండిషన్ ఏముంది మనకి 730 days ఉండాలి. ఎన్ని డేస్ ఉండాలి, సెకండ్ 730 days ఇన్ 7 yearsలో 730 days ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా 930 days ఉన్నాయి కాబట్టి 2 కండిషన్ ఫుల్ఫిల్ అయింది. సో హీఈస్ ద రెసిడెంట్ ప్లస్ ఆర్డినరీ రెసిడెంట్. సో ఒకవేళ ఈ 2 కండిషన్ ఫుల్ఫిల్ కాకపోతే అతను నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ కేసులో ప్రకారము అతడు మిస్టర్ కే ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్